కన్నెపల్లి పంప్ హౌస్లను ఆన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కమిషన్లు మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, ₹1,00,000 కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయింది. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయట పడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్కను ఇది చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు వాస్తవానికి. గోదావరి పైనుంచి ఏదైతే వస్తుందో, కర్ణాటక నుంచి వచ్చేదైతే ఉందో ఆ ప్రాంతానికి నీళ్ళు సహజంగా ఆలస్యంగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి అసలు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. మనకు ప్రాణహిత ఎప్పటికీ కూడా దాని పేరు ప్రాణహిత ఏదైతే పెట్టారో నిజంగా కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీద ఎందుకు ఏడుస్తున్నారు? కొంతమంది ఆంధ్ర మిత్రులు, ఆంధ్రలో ఒక వర్గం మీడియా మొదలుపెట్టిన రోజు నుంచి ఏడుస్తున్నారు. దానికి వంతవాడే పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన మంత్రివర్గం మొత్తం కూడా కాళేశ్వరం మీద విషం కక్కారు. ఆ విషయాలు వేరే ఇంకో సందర్భం మాట్లాడుకుందాం. కానీ ఇవాళ మేము అడిగింది, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యాలి, వెంటనే రోజు 2 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తే మొత్తం ప్రాజెక్టులు నింపుకోవడానికి, 150 టీఎంసీల నీళ్ళని నిల్వ చేసుకోవడానికి, మొత్తం ప్రతి చెరువును మత్తడి దునికించడానికి, మా సూర్యాపేట రావి చెరువు, చిన్న సీతారాం తండవరకు కావచ్చు, మా కోదాడ నడిగూడెం, మా మూత మండలాలకు కావచ్చు, ఇక్కడ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, మా గంధమలకు కావచ్చు, ఇంకా అవసరం ఉంటే పైకి ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా కావచ్చు. ఇన్నిటిని నింపుకునే అవకాశం ఇంత స్పష్టంగా ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా అదే పద్ధతుల్లో మేము దబాయిస్తాం, మేము ప్రజల్ని మోసం చేస్తాం అని అనుకుంటే కుదరదిగా. అయిపోయినాయి మీ డ్రామాలన్నీ కూడా చెల్లిపోయినాయి. తెలంగాణ రైతాంగం గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టినరు మీ దొంగతనం, మీ మోసం. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే ఇవాళ నీళ్ళు తీయవచ్చు అని చెప్పినాం. ఇంకో మాట కూడా చెప్పినారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలే, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అడుగుతానులే, కేవలం కాళేశ్వరం మీద ఉన్న ఒక ఈఎన్సీ, ఆ తర్వాత ఉన్న సిఈలు, ఎస్సీలు, డిఈ వరకు ఆ కొద్ది మంది ఆఫీసర్లను మాకు వారం ఇస్తే చాలు. మొత్తం మల్లన సాగర్, కొండపోచమ్మ దానిక, మా బస్వాపూర్, గంధమల్ల దానిక, మా మోతే మండలంలోని చివరి గ్రామం దనుక, రావి చెరువు దనుక అవసరం అనుకుంటే నిజాం సాగరు
ఎస్ఆర్ఎస్పి దాకా కూడా నీళ్ళు తీసుకుపోయి చూపిస్తామని చెప్పాను. మేము ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం, ఇవ్వండి, మాకు అప్పచెప్పండి మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం, మీ సొల్లు పురాణాలు మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కాదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు మోటార్ను ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అననుకోని మాటలు కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన కానీ కొలీగ్స్, నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయన బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు.